ఓకే, నిన్న మొన్న మనం ఎక్సర్సైజ్ 8.1లో మొత్తం అన్ని సమ్స్ చెప్పుకున్నాం. ఈరోజు ఏంటంటే ఎక్సర్సైజ్ 8.2 మొత్తం ఈరోజు టార్గెట్ ఎక్సర్సైజ్ 8.2 అన్ని సమ్స్ చెప్పుకోవాలి. చూద్దాం. 8.2లో ఫస్ట్ సమ్ ఎవాల్యూట్ ద ఫాలోయింగ్, దీని వాల్యూ ఎంతో చెప్పాలి. దాంట్లో ఫస్ట్ చూడండి, sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. చూడగానే ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడో చెప్పినట్టు ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఎందుకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి? ఇక్కడ చూడండి, సైన్ 60 ఉంది, సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ మళ్ళీ సైన్ ఉంది, కాస్ ఉంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. చూడండి, సైన్ ఏ బదులు 30 ఉంది, సారీ ఇక్కడ కదా. సైన్ ఏ బదులు ఎంత ఉంది? 60 ఉంది. కాస్ బి ఎంత ఉంది? 30. మళ్ళీ చూడండి, కాస్ ఏ చూడండి, ఏ బదులు 60 ఉంది కదా. మళ్ళీ సైన్ బి సైన్ 30. అర్థమైందా? సేమ్ ఇదే ఫామ్లో ఉంది కదా. ఇదే ఫామ్లో ఉంటే మార్చుకోవచ్చు కదా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో కింద రాయండి చూడండి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? డైరెక్ట్ సైన్ ఆఫ్ ఎలా రాయొచ్చు? 60 ప్లస్ 30. 60 ప్లస్ 30. సైన్ 60 ప్లస్ 30 వాల్యూ ఎంత? సైన్ 90 ఎంత? చూడండి, ఫార్ములా తెలిస్తే ఒక 1 మినిట్లో వస్తుంది దీని ఆన్సర్. అదే మీకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలియలేదు దానికి ఏమేమి వేస్తారో? టేబుల్ తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ సైన్ 60 వేస్తారు, √3/2. సైన్ కాస్ 30 వేస్తారు, మళ్ళీ √3/2. మళ్ళీ సైన్ 30 వేస్తారు, 1/2 కలుపుకుంటారు. మళ్ళీ ఎల్సిఎం చేయాలి. అదంతా ఈజీగా డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ఈజీగా. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ. ఓకేనా? నోట్ చేయండి. ఓకే, దీంట్లో సెకండ్ సమ్ 2 tan square 45 ప్లస్ కాస్ స్క్వేర్ 30 ప్లస్ మైనస్ సైన్ స్క్వేర్ 60. ఇప్పుడు tan 30 అన్నాడు అనుకో, ఒక వాల్యూ వేస్తారు. సపోజ్ tan 30 వాల్యూ ఎంత? 1/, ఒక tan స్క్వేర్ 30 అంటే ఏం వేస్తారు? 1/√3 వచ్చిందని స్క్వేర్ చేయాలి. అర్థమైందా? సేమ్ ఇక్కడ కూడా చూడండి, 2 ఇంటూ tan స్క్వేర్ 45 డిగ్రీస్ ఉంది. tan 45 అంటే ఎంత? tan 45 అంటే 1. దాని స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేయాలి. ప్లస్ కాస్ 30 వాల్యూ ఎంత? కాస్ 30 వాల్యూ √3/2. √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. మైనస్ సైన్ 60 వాల్యూ ఎంత? √3/2 హోల్ స్క్వేర్. 2 ఇంటూ 1 స్క్వేర్ ఎంత? 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఎంత? దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి కదా. √3ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 3. 2ని స్క్వేర్ చేస్తే ఇక్కడ కూడా √3ని స్క్వేర్ చేస్తే 3, ఇక్కడ 4. మీరు ఒకటి గమనించారా? ఇక్కడ ప్లస్ 3/4, ఇక్కడ మైనస్ 3/4. రెండు క్యాన్సిల్ చేసేవచ్చు కదా. 2 1 ఎంత? అంత అయిపోయింది. ఓకే, నోట్ చేయండి. ఓకే, దీంట్లో థర్డ్ సమ్ cos 45/sec 30 ప్లస్ cosec 30. వాల్యూ టేబుల్ ఎవరు చూడకుండా ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. చూద్దాం ఒకసారి. cos 45 అంటే ఎంత? 1/√2. 1/√2 బై sec 30 వాల్యూ. sec 30 తెలియనప్పుడు ఓకే, తెలియపోయినా పర్లే. సెకండ్కి రివర్స్ ఏంటి? కాస్. మీకు cos 30 వాల్యూ తెలుసు. cos 30 వాల్యూ √3/2. దాన్ని రివర్స్ చేస్తే సెకండ్ 30 కదా, √3/2 అని రివర్స్ చేస్తే ఎంత? 2/√3 ప్లస్ cosec 30. cosec దేనికి రివర్స్? cosec సైన్కి రివర్స్ cosec. సైన్ 30 తెస్తే cosec 30 తెచ్చిపోతుంది కదా. సైన్ 30 ఎంత? దాన్ని రివర్స్ చేస్తే 2/1 రా, √2 కాదు, 2/1. ఓకే, ఇక్కడ ఎల్సిఎం చేయొచ్చు కదా. 1/√2 బై ఎల్సిఎం ఏమవుతుంది? √3 అవుతుంది కదా ఎల్సిఎం. √3 దీంట్లో ఎన్నిసార్లు? 2 టైమ్స్. దీంట్లో ఎన్నిసార్లు? √3 టైమ్స్. √3 దీంట్లో ఏం చేస్తే 2√3. ఓకేనా? దీన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? 1/√2 ఇంటూ పైకి తీసుకెళ్తే
√3/2 ప్లస్ ఓకే దీన్ని కలిపి రాసుకుంటే 1 × √3 ఎంత √3 √2 ఇంటూ డైరెక్ట్ రాసేచ్చా లేకపోతే నార్మల్గా రాసేయండి √2 × 2 + 2√3 ఎలా వదిలేయండి ఎలా వదిలేసిన పర్లే మళ్ళీ √2 × 2 చేసిన పర్లే √2 × 2 చేస్తే 2√2 మళ్ళీ √2 × 2√3 చేసిన పర్లే సింపుల్గా ఇక్కడికి వదిలేయండి ఓకే నోట్ చేయండి ఓకే 4th సమ్ sin 30 వాల్యూ ఎంత sin 30 వాల్యూ 1/2 ప్లస్ tan 45 వాల్యూ tan 45 వాల్యూ 1 మైనస్ cosec 60 దేనికి రివర్స్ sin 60 అంటే √3/2 దాన్ని రివర్స్లో రాస్తే 2/√3 బై సెకండ్ 30 మళ్ళీ ఇది 2/√3 ప్లస్ cos 60 వాల్యూ ఎంత cos 60 వాల్యూ 1/2 ప్లస్ cot 45 ఎంత 1 tan 45 అన్నా cot 45 అన్నా ఒకటే కదా 1 ఓకే ఎల్సిఎం చేద్దామా ఇక్కడ చూడండి 1/2 ప్లస్ 1 ఉందా ఓకేనా లేకపోతే మొత్తం అన్నిటికీ ఒకటి ఎల్సిఎం చేసేద్దామా మొత్తం అన్నిటికీ ఎల్సిఎం చేసేద్దాం జాగ్రత్తగా చూడండి ఇది పెద్ద బై ఇది మధ్యలో అది ఇప్పుడు పైదానికి ఎల్సిఎం చేస్తున్నాను చూడండి పైదానికి ఎల్సిఎం అవుతుంది ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు 2కి ఓకే 2కి 1కి √3కి ఎల్సిఎం ఎంత మొత్తం అన్నట్లు ఇంటి చేసాలి కదా దేంట్లోనే క్యాన్సిల్ అవ్వనప్పుడు 2 × 1 × √3 ఎంత 2√3 2√3లో 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2√3లో ఇక్కడ ఏముంది 2 ఉంది కదా ఎన్నిసార్లు √3 టైమ్స్ అర్థమైందా ఇది దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూసుకోవాలి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది దాన్ని ఆ పైదాంతో ఇండియాలి √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా పైన ఏముంది 1 ఉంది √3 × 1 ఎంత అర్థమైందా ఎల్సిఎం ఎలా చేయాలో 1 2√3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అగైన్ 2√3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఏం క్యాన్సిల్ అవ్వడానికి లేదు కదా అందుకని 2√3 పైన ఏముంది 1 × 2√3 ఎంత 2√3 చూడండి మళ్ళీ √3 2√3లో ఎన్నిసార్లు √3 క్యాన్సిల్ అయ్యి 2 టైమ్స్ 2 పెట్టి దానిపైన ఏముంది 2 ఉంది దాని పైదాన్ని కదా ఇండియాలి 2 2 0 ఎంత 4 -4 అర్థమైందా ఇక్కడ కూడా చూడండి ఎల్సిఎం చేద్దాం కదా √3కి 2కి ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు √3 2కి 1కి ఎల్సిఎం ఎంత 2√3 మళ్ళీ √3 2√3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్ బై 4 మళ్ళీ 2 2√3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 2 క్యాన్సిల్ అయ్యి √3 టైమ్స్ 4 + √3 ఓకే 1 2√3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 2√3 చూడండి ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయి మనకి ఇక్కడ 2√3 ఇక్కడ 2√3 క్యాన్సిల్ √3 + 2√3 ఎంత అదే √3 కామన్ తీయడమే అదే ఇప్పుడు a + 2a అంటే ఎంత 3a కదా అర్థమైందా పోనీ చెప్పండి 4x + 7x ఎంత 11x కలుపుకున్నారా సేమ్ √3ని a అనుకోండి ఇది ఒక a అండ్ ఇక్కడ 2a కలుపుకుంటే ఎంత అవుతుంది 3√3 -4 ఇక్కడ కూడా చూడండి 4 + √3 + 2√3 ఎంత అయిపోయింది ఎక్కడితో వదిలేండి ఇది కాలితే రేషనలైజింగ్ డినామినేటర్ చేయొచ్చు రేషనలైజింగ్ డినామినేటర్ చేసి క్యాన్సిల్ చేసి అంత చేయొచ్చు ఎగ్జామ్లో అంత రాయక్కలేదు కానీ మీకు ఆ ప్రాసెస్ అర్థం కావడం కోసం నేను రేషనలైజింగ్ డినామినేటర్ చెప్తాను రేషనలైజింగ్ డినామినేటర్ అలా చేయాలి డినామినేటర్ అంటే ఏంటి ఇది న్యూమరేటర్ డినామినేటర్ రేషనలైజింగ్ ఎలా చేయాలంటే పైద యాసిడ్ రాశాను 3√3 -4 ఇక్కడ కూడా కొంచెం అందంగా రాయాలి కాబట్టి 3√3 + 4 అంటే a + b అన్న b + c అన్న ఒకటే కదా
4 ప్లస్ 3√3 అన్న 3√3 ప్లస్ 4 అన్న ఒకటే కదా ఇంటూ ఇక్కడ ఏముంది 3√3 4 ఉందా ప్లస్ ఉంటే మైనస్ వేయాలి 3√3 మైనస్ 4 చూడండి ఇది క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది కదా మళ్ళీ 1తో ఇంటూ చేసిన అది కదా అవుతుంది జాగ్రత్తగా చూడండి 3√3 మైనస్ 4 ఇంటూ 3√3 మైనస్ 4 ఎంత ఇదంతా ఏ అనుకోండి ఇది ఇది ఏంటి ఏమవుతుంది అప్పుడు 3√3 మైనస్ 4 అంతే కదా అర్థమైందా బై ఇదే ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 3√3 ప్లస్ 4 ఇంటూ 3√3 మైనస్ 4 ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది 3√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ చూడండి జాగ్రత్తగా చేస్తే ఏమవుతుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా మార్చుకుంటే ఏమవుతుంది 3√3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 2 ఎంత 3√3 ఇంటూ 4 బై చూడండి స్క్వేర్ 3 స్క్వేర్ చేస్తే ఎంత 9 √3 స్క్వేర్ చేస్తే ఎంత 3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ మళ్ళీ 4 స్క్వేర్ ఎంత ఓకే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందా 3 స్క్వేర్ ఎంత 9 ఇంటూ 3 ఇక్కడ కూడా ఇక్కడ ఎంత 16 మైనస్ 2 ఇంటూ 4 ఎంత 2 4 జార్ ఎంత 8 ఇంటూ 3√3 8 3 జార్ ఎంత డైరెక్ట్ రాసేస్తాను 8 3 జార్ ఎంత 24√3 బై ఇక్కడ కూడా ఏమవుతుంది 9 3 జార్ ఎంత 27 మైనస్ 16 చూడండి 9 3 జార్ ఎంత 9 3 జార్ ఎంత 27 ప్లస్ 16 ఎంత 27 ప్లస్ 16 ఉంది కదా 27 ప్లస్ 16 43 మైనస్ 24√3 బై 27 నుంచి 16 తెస్తే ఎంత ఎంత 11 ఇది అవుతుంది రేషనలైజింగ్ చేస్తాడు కానీ ఇది అంత అవసరమా ఆడు సింపుల్గా 2 మార్క్స్గా అడిగాడు అనుకో ఇక్కడతో చేసేస్తుంది చాలు నేను ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా మీకు రియల్ నెంబర్స్లో కానీ ఇంకో లెసన్లో ఎక్కడో కానీ రేషనలైజింగ్ డినామినేటర్ వస్తుంది అది అర్థం కావడం కోసం ఇక్కడ ఈ మెథడ్ చెప్పాను అనమాట ఓకే నోట్ చేయండి ఓకే నెక్స్ట్ సమ్ ఈ ఫస్ట్ క్వశ్చన్లో 5th సమ్ అదే లాస్ట్ సమ్ 5 cos స్క్వేర్ 60 చూద్దాం 5 ఇంటూ cos స్క్వేర్ 60 cos 60 ఎంత cos 60 1/2 దాన్ని స్క్వేర్ చేయాలి కాబట్టి 1/2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సెకండ్ 30 వాల్యూ ఎంత 2/√3 2/√3 హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ tan 45 తెలుసు కదా 1 స్క్వేర్ బై ఇక్కడ చూడండి sin 30 వాల్యూ ఎంత 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 వాల్యూ ఎంత √3/2 హోల్ స్క్వేర్ అర్థమైందా చూడండి 5 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4 √3 హోల్ స్క్వేర్ ఎంత 3 మైనస్ 1 బై 1 స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ ఎంత √3 స్క్వేర్ ఎంత 3 2 స్క్వేర్ ఎంత 5 ఇంటూ 1 ఎంత 5/4 5 ఇంటూ 1 ఎంత 5/4 ప్లస్ ఇక్కడ 4 క్యాన్సిల్ కదా క్యాన్సిల్ అవుతుందా మొన్న టెస్ట్లో అదే చేస్తుంది చాలామంది మిస్టేక్ అలా క్యాన్సిల్ అవ్వదు అనమాట ఇక్కడ ఇది న్యూమరేటర్లో ఉన్నట్టు ఇది కూడా న్యూమరేటర్లో ఉంది న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఉంటే ఒకదానికోటి క్యాన్సిల్ చేయొచ్చు అనమాట అలా చేయకూడదు ఇక్కడ ఇంటూ చేయాలి 4 ఇంటూ 4 ఎంత 16/3 మైనస్ 1 ఇక్కడ అయితే ఎల్సిఎం చెప్పేస్తారా ఎల్సిఎం ఏమవుతుంది 4 ఎల్సిఎం 4 అయితే పైన 1+3 కదా డైరెక్ట్ కలిపచ్చు కదా చూడండి ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ పై దానికి ఎల్సిఎం ఏమవుతుంది 4కి 3కి ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు 4కి 3కి 1కి ఎల్సిఎం ఎంత ఒక దాంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో ఓ నెంబరు అప్పుడు మొత్తం అన్నట్లు ఇంటూ చేసాడు మేము
4 3 జర్ ఎంత, 12 1 జర్ ఎంత, కాబట్టి ఎల్సిఎం 12. చూడండి 12లో 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. 3 పెట్టిది ఏంటి చేయాలి, దాని పై దాన్ని 3 5 జర్ ఎంత, 15 ప్లస్ 3 12లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 పెట్టిది ఏంటి చేయాలి, 4 16 జర్ 64 మైనస్ 1 12లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 12 పెట్టి దేన్ని ఏంటి చేయాలి, దానిపైన ఏముంది 1 ఉంది, 1 12 జర్ ఎంత 12 బై ఇక్కడ ఏమవుతుంది 1 + 3 అంటే ఎంత 4/4 ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, ఇంక పై కింద 1 ఉంది కదా, ఇంక డేసినా వేయకపోయినా పర్లేదు, దీన్ని వదిలేయచ్చు. దాన్ని చూడండి 15 + 64 ఎంత, లేదా సింపుల్గా 15 నుంచి 12 తీస్తే ఎంత 3, 64 + 3 ఎంత 67, ఏమంటే 12 క్యాన్సిల్ అవుతుందా, అంతే ఆన్సర్. ఓకే, ఈజీ. మీకు ఈ వాల్యూలు తెలియడం, సబ్స్టిట్యూట్ చేయడం తెలిస్తే అయిపోయినట్టు. నోట్ చేయండి. ఓకే, దీంట్లో సెకండ్ సమ్, ఇందాక ఫస్ట్ సమ్లో 5 సమ్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు సెకండ్ సమ్లో ఇవన్నమాట. ఎంసీక్యూస్ అంటే ఏంటి, అంటే ఇప్పుడు దాకా మీకు ఆన్సర్ తెలీదు, మీ ప్రాబిలిటీ ఎంత ఆన్సర్ రావడానికి 0. ఈ ఎంసీక్యూస్లో మీకుండే లక్ ఏంటంటే మీ ప్రాబిలిటీ ఎంత 1/4 అంటే 25%. అంటే మీకు వాడే ఇచ్చాడు ఆన్సరు. థియరీ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది తెలుసా, మీరే రాయాలి ఆన్సర్, ఆడు క్వశ్చన్ ఒకటి ఇస్తాడు. కానీ ఎంసీక్యూస్లో ఏంటి, ఆన్సర్ కూడా ఆడేస్తాడు, జస్ట్ అది ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అంతేనా. ఓకే, మీరు ఇప్పుడు ఈ థియరీ ఎగ్జామ్ రాస్తారు కదా, 10th దాకా రాస్తారు, ఇంటర్ దాకా రాస్తారు, డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ దాకా రాస్తారు, పోనీ పీజీ దాకా రాస్తారు. మరి దాని తర్వాత మీ లైఫ్ని డిసైడ్ చేసేది ఆర్ మీకు ఒక జాబ్ తీసుకొచ్చేది అది ఏ ఎగ్జామ్ అయితే ఈ ఎంసీక్యూస్ అనమాట. మీరు ఏ సెక్టర్ అన్నా చూసుకోండి, ఏదర్ సాఫ్ట్వేర్ సెక్టర్ తీసుకోండి, లేకపోతే పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకోండి. మీరు ఏ సెక్టర్ చూసుకున్నా దాని టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎంసీక్యూస్లోనే ఉంటుంది. ఎంట్రీ లెవెల్ టెస్ట్ ఉంటుంది కదా, ఆఖరికి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ ఫార్మేట్లో ఉంటుంది తెలుసా, ఈ ఎంసీక్యూస్లోనే. మీరు థియరీ ఎగ్జామ్ మెయిన్స్లో రాస్తారు, ప్రిలిమ్స్లో రాస్తారు అనమాట. కాబట్టి మీరు ఈ చిన్నప్పటి నుంచే ఎంసీక్యూస్ ట్రై చేయడం నేర్చుకోండి అనమాట. ఇంక ఎంతలా చేయాలంటే బిట్టు చూడగానే 30 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేసేలా అంతలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. చిన్న ఏజ్ నుంచి అలా ప్రిపేర్ అయ్యారనుకో మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేసరికి మీకు ఈజీ అవుతుంది అనమాట ఆ పాత్వే. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా సీరియస్గా తీసుకోండి. నాట్ ఓన్లీ మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ అంతే. ఎంసీక్యూస్లో రకరకాల బిట్స్ ఉంటాయి, జీకే బిట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, లేకపోతే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ. ఈ బిట్స్ అన్ని మీరు చదవాలి, చేయాలి. ఇవే మీకు ఉద్యోగం తీసుకొస్తాయి. నేను ఇప్పుడు చెప్పే మ్యాథ్స్ ఏమో యూజ్లెస్, మీకు మహా అయితే 10th ఇంటర్ చేస్తారు, దాని డిగ్రీలో ఉపయోగపడుతుంది. ఇదంతా పక్కన పాడేయడమే. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే మీకు క్లాసులు చెప్పడం కోసం గుర్తుపెట్టుకున్నాను అంతే. ఇంటర్ మ్యాథ్స్, డిగ్రీ మ్యాథ్స్ ఇదంతా అనవసరం నన్ను అడిగితే. మీకు జాబ్ తీసుకొచ్చేది ఏంటి, ఆ జిఎస్ఏ అనమాట. జిఎస్ జనరల్ సైన్స్ ఉంటాయి అనమాట బిట్స్. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మ్యాథ్స్ దేనికి, కేవలం జస్ట్ పబ్లిక్కి, ఇంటర్కి, డిగ్రీకి. మ్యాథ్స్ చెప్పే ట్రిగ్నోమెట్రీలో కొన్ని కాంపిటేటివ్ బిట్స్లో ఈ ట్రిగ్నోమెట్రీ వస్తుంది అనమాట. ఈ ట్రిగ్నోమెట్రీ అని, మెన్సురేషన్ అని కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ఉంటాయి, అవి వస్తాయి. అర్థమైందా? కాబట్టి మెయిన్ ఫోకస్ అంతా మీరు దేని మీద పెట్టాలి, వాటి మీద ఎక్కువ పెట్టాలి. ఇప్పటి నుంచే పెట్టండి. మీరు ఇప్పటి నుంచి నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకున్నారనుకో, అంతే. మీరు నాకు ఇది సాఫ్ట్వేర్ సెక్టర్ ఇంట్రెస్ట్ లేదు,
నేను ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే వర్క్ చేయాలనుకుంటున్నాను అనుకున్నారనుకో, మీరు ఇప్పటి నుంచే ఫోకస్ చేయండి అనమాట. అర్థమైందా? ఓకే, ఈ సమ్ చెప్తాను. 2 tan 30 by 1 plus tan square 30. వీటిలో ఒక ఆప్షన్ ఉంది చూడండి, అదేంటో. 2 tan 30 ఉంది కదా, tan 30 వాల్యూ ఎంత? 2 into 1/√3 by 1 plus tan square 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్. చూడండి, 2 into 1/3 ఎంత? 2/√3. 2 into 1 2/√3 హోల్ బై, ఇక్కడ ఏముంది 1 plus 1 స్క్వేర్ 1/√3 స్క్వేర్ చేస్తే 3. చూడండి, 2/√3 బై 3 into 1 ఎంత? 3 1 జర్ ఎంత? 3 plus 1 ఎంత? 4/3. పైకి తీసుకెళ్ళిపోదామా? అప్పుడు ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది కదా. 4/3 ఉంటే 2 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్? √3/2. ఇక్కడదా ఆన్సర్ అవ్వలేదు, వీటిలో ఆన్సర్ ఎక్కడ ఉంది? మీకు సింపుల్గా √3/2 బాగానే వస్తుంది. దీంట్లో ఏంటి? sin 60 వాల్యూ ఎంత అంటే ఫస్ట్ ఆన్సరే. చూడండి, రిమైనింగ్ ఏం కాదు. cos 60 వాల్యూ ఎంత? 1/2. tan 60 వాల్యూ ఎంత? √3/1. sin 30 ఎంత? 1/2. ఓకే, కాబట్టి ఆన్సర్ ఎంత? √3/2. దట్ మీన్స్ sin 60. ఓకే, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్ 1 minus tan square 45 by 1 plus tan square 45. చూద్దాం. 1 minus tan 45 వాల్యూ ఎంత? 1 స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్. 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంత? 1 స్క్వేర్. చూడండి, 1 minus 1/1 plus 1. 1 స్క్వేర్ అంటే 1 కదా. 1 minus 1 ఎంత? 0/2. 0/ఎనీథింగ్. 0 కింద మీరు ఎంత పెద్ద వాల్యూ 9 8 7 6 ఎంత పెద్ద వాల్యూ చేసినా మళ్ళీ 0 అవుతుంది. అర్థమైందా? 0/x 0, 0/a 0, ఎనీథింగ్ 0. అదే 0/ఎనీథింగ్ 0. కాబట్టి దీని ఆన్సర్ కూడా 0. ఆన్సర్ 0 D. నోట్ చేయండి. అరే పాచే. ఓకే, నెక్స్ట్ సమ్ sin 2a is equal to 2 sin a. వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ బదులు ఏ వాల్యూ పెడితే, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో ఒక వాల్యూ పెడితే ఇది సాటిస్ఫై అవుతుందండి ఈ ఈక్వేషన్. చూడండి ఒకసారి, sin 2a ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఒక వాల్యూ వేస్తాం, అవుతాయినట్టు లేకపోతే లేనట్టు. చూడండి, sin 2 into ఏ వాల్యూ ఏ బదులు 0 వేద్దాం. 2 0 సార్ 2 into sin 0. sin 2 into 0 ఎంత? sin 0. ఓకే, 2 into sin 0. sin 0 వాల్యూ ఎంత? 0. 2 into sin 0 వాల్యూ ఎంత? 2 into 0 ఎంత? 0 కూడా 0 సాటిస్ఫై అవుతుంది కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షనే కదా, మళ్ళీ సెకండ్ దానికి వెళ్ళక్కర్లేదు. మేమైతే మీకు నమ్మకం ఉందనుకో, ఫస్ట్ ఆప్షన్ దగ్గర కరెక్ట్ అనుకో, ఇంకా సెకండ్ ఆప్షన్ వెళ్ళక్కర్లేదు. కాకపోతే మీరు వాల్యూ వేసుకుంటే అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. అర్థమైందా? నేను ఆన్సర్ ఎంత? 0 కాబట్టి ఏ. నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్ 2 tan 30 by 1 minus tan square 30. మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ఒక ఫార్ములా ఉంటుంది. tan గుడ్ tan 2a. నేను tan of a plus bగా చెప్పాను. tan 2a ఎలా వస్తుంది? అసలు tan 2a అంటే ఏంటి? tan 2a అన్నట్టు sin 2a కదా ఉంటుంది, cos 2a కూడా ఉంటుంది కదా. చూద్దాం ఒకసారి. sin 2a అసలు ఎలా వస్తుంది? మీకు ఓన్లీ sin of a plus b ఫార్ములా తెలుసు. sin of a plus b ఫార్ములా ఏంటి? sin a cos b plus cos a sin. sin of a plus bకి నేను సరదాగా b బదులు కూడా ఏ పెడతాను. sin a plus a రాయొచ్చు కదా, b బదులు కూడా ఏంటి? ఏ. ఫార్ములా ఏంటి యాక్చువల్గా? sin a cos b. b బదులు కూడా ఇక్కడ ఏముంది? ఏ ప్లస్ cos a
సైన్ ఏ. చూడండి ఇక్కడ సైన్ ఏ కాస్ ఇక్కడ సైన్ ఏ కాస్ ఏమవుతుంది 2 సైన్ ఏ కాస్ ఏ. అర్థమైందా? సైన్ 2ఏకి ఫార్ములా ఇప్పుడు ఏంటి? సైన్ 2ఏకి ఫార్ములా 2 సైన్ ఏ కాస్ ఏ. సేమ్ అదేవిధంగా కాస్ 2ఏ కూడా ఉంటుంది కదా. కాస్ 2ఏ ఎలా వస్తుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ. మీరు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఏం చేశారు? ఫార్ములా కాస్ ఏ కాస్ బి. ఇక ప్లస్ ఉంటే సారీ బీగా ఇక్కడ కూడా బి వదిలే ఏముంది? ఏ ఉంది కదా. కాస్ ఏ ప్లస్ ఉంటే ఏమొస్తుంది? మైనస్ సైన్ ఏ. కాస్ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. 2 కాస్ ఏ అవుతుంది. కాస్ ఏ ప్లస్ కాస్ ఏ 2 కాస్ ఏ అవుతుంది. ఇక్కడ ఇంటూ కదా. కాస్ ఇంటూ కాస్ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. కాబట్టి కాస్ 2ఏకి ఫార్ములా ఏంటి? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అర్థమైందా? అర్థం కాలేదా? మైనస్ ఇదిగో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిక్ ఆ ఫార్ములాస్ రావాలి. ఓకే, ఆ ఫార్ములాస్ చదివితే నీకు వస్తుంది. నేను రాలేదా? అది కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అనమాట ఇది. ఓకే, మరి tan కూడా రాయొచ్చు కదా. tan రాద్దాం. tan 2a కావాలి. మళ్ళీ ఎలా వస్తుంది? tan ఆఫ్ ఏ ప్లస్ ఏ. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? tan ఏ ప్లస్ tan బి. కానీ ఇక్కడ బి బదులు కూడా ఏ. tan ఏ ప్లస్ tan ఏ బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan ఏ. చూడండి tan ఏ ప్లస్ tan ఏ 2 tan ఏ ప్లస్ ఏ 2a కదా. అప్పుడు tan ఏ ప్లస్ tan ఏ 2 tan ఏ బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan ఏ. చూడండి ఇక్కడ tan ఏ ప్లస్ వచ్చింది కదా 2 tan ఏ. ఇక్కడ ఇంటూ tan ఏ ఇంటూ tan ఏ ఎంత? చూడండి ఎక్కడైనా గుర్తొస్తుందా ఫార్ములా? ఇదంతా ఇది 2 tan ఏ బోల్ ఎంత? 30 degrees. 1 మైనస్ tan స్క్వేర్ ఏ 30. అర్థమైందా? ఏ బోల్ 30. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఇవి ఒక్క ఫార్ములా కోసం చెప్పాను అనమాట. అర్థమైందా? ఓన్లీ tanకే 2a ఉంటుంది అంటే sin 2a ఉంటుంది, cos 2a ఉంటుంది. సింపుల్గా రాసేయచ్చు కదా. ఇప్పుడు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ ఫార్ములా ఏంటి? tan. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? ఈ సమ్ ఇక్కడ చేస్తున్నాను. tan 2 ఇంటూ ఏ బదులు ఎంత? tan 30. అప్పుడు tan 2 ఇంటూ 30 ఎంత? చూడండి tan 60 ఉందా లేదా? ఆప్షన్ సి. ఒకే ఒక్క స్టెప్. ఇదంతా ఎక్కలేదు. 2 tan 30 అంటే 1/√3 మళ్ళీ మైనస్ tan స్క్వేర్ 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్. అదంతా ఏం చేయక్కలేదు. సింపుల్గా ఒకే ఒక్క ఫార్ములా వాల్యూ ఇదనమాట. అర్థమైందా? నేను చెప్పాను కదా ఎక్కడ యూజ్ చేయాలో తెలియాలి అని చెప్పానా? ఇక్కడే యూజ్ చేయాలన్నమాట. 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. మీ ఫార్ములాస్ ఓ పక్కన నోట్ చేసుకున్నారు కదా, అక్కడ ఈ 3 ఫార్ములాస్ నోట్ చేయండి. sin 2a, cos 2a అండ్ tan 2a. ఓకేనా? అర్థమైంది కదా ఇది ఎలా వచ్చిందో? 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ tan 2a ఫార్ములా. ఏ బదులు 30 ఉంది. అప్పుడు tan 2a అంటున్నాడు కదా. tan 2 30. 2 30 ఎంత? tan 60. నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్ థర్డ్ సమ్ చూడండి. ఇంపార్టెంట్ సమ్ ఇది. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? √3. అండ్ tan ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? 1/√3. కామా పెట్టి 0. ఇదేంటి? లెస్ దాన్. ఇది లెస్ దానికి గ్రేటర్ దానికి డిఫరెన్స్ తెలుసా? తెలీదా? ఎలా చూడండి. లెస్ కదా, లెస్ గ్రేటర్. లెస్ అంటే ఇదిగో ఈ లెస్ చూడండి ఎల్లలో ఉంది. గ్రేటర్ అంటే ఈజీ. అంతే అయిపోయింది. అర్థమైందా? లెస్ అంటే ఇదిగో ఎల్లలో ఇలా ఉంటుంది. ఎల్ల. గ్రేటర్లో ఏంటి? ఇదిగో ఇలా. ఓకే, జీలో ఇదిగో గ్రేటర్ కదా, లెస్లో ఎల్ల. 0 లెస్ దాన్ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees కామా ఏ. ఇదేంటి మళ్ళీ? గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి?
ఏ ప్లస్ బి వాల్యూలు ఉన్నాయి కదా, ఏ వాల్యూ బి వాల్యూలు, ఆ రెండు కలుపుకుంటే దేని మధ్యలో ఉంటుంది, 0కి 90కి మధ్యలో ఉంటుంది. అయితే 90 అన్న అవుతుంది, లేకపోతే 90 కన్నా తక్కువ అవుతుంది. అది కదా దీని మీనింగ్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఏ ప్లస్ బి రెండు కలుపుకుంటే ఎంత అవుతుంది 90, లేకపోతే 90 కన్నా తక్కువ అవుతుంది. అర్థమైంది కదా. చూద్దాం ఒకసారి. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్వల్ ఎంత ఇచ్చాడు, tan ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ √3. ఓకేనా. tan ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత, √3. tan ఆఫ్ ఏ ప్లస్ బి, tanలో √3 ఎక్కడ వస్తుంది, tan √3 వాల్యూ ఎంత, tan 60 కదా √3. ఒకసారి tan వాల్యూ చూడండి, tan 0, tan 30, tan 45, tan 60, tan 90. tan 0 ఎంత, 0, 1/√3, 1 √3, tan 60 దగ్గర వస్తుంది. ఓకే, tan 60 ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి మనకి, బోత్ సైడ్స్ ఇక్కడ tan క్యాన్సిల్. అప్పుడు ఏ ప్లస్ బి ఈజ్వల్ ఎంత, 60 degrees. ఇదో పక్కన ఉంచండి, ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ది ఏమిచ్చాడు, సెకండ్ది ఏమిచ్చాడు, గివెన్. ఇది ఇక్కడ గివెన్ అని పెట్టండి, గివెన్. సెకండ్ది ఏమిచ్చాడు, tan ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్వల్ ఎంత, 1/√3. tan ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్వల్, tanలో 1/√3 ఎప్పుడు వస్తుంది, tan 30. చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి బోత్ సైడ్స్, tan క్యాన్సిల్. అప్పుడు ఏముంటుంది, ఏ మైనస్ బి ఈజ్వల్ టు దెన్ ఈక్వేషన్ 2 అనుకోండి, ఓ పక్కన ఉంచండి. ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఆ రెండింటిని కలిపచ్చు కదా, కలిపితే ఏ బి వాల్యూలు వస్తాయి. వాడికి ఫైండ్ ఏ అండ్ బి వాల్యూలే కదా కావాలి వీడికి. చూద్దాం ఎలా వస్తుంది. యాడ్ 1 and 2, 1 and 2ని యాడ్ చేద్దాం. ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈజ్వల్ ఎంత, 60. ఏ మైనస్ బి ఈజ్వల్ ఎంత, ప్లస్ చేసుకుంటే ఏమవుతుంది, బి క్యాన్సిల్. ఏ ప్లస్ ఏ ఎంత, 2a. 60 + 30 ఎంత, అప్పుడు ఏ ఈజ్వల్ ఎంత, 90/2. అప్పుడు ఏ ఈజ్వల్ ఎంత, ఏ వాల్యూ 45 వచ్చింది. మీకు నచ్చిన దాంట్లో వేసండి. ఇదిగో దీంట్లో వద్దామా, దీంట్లో ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈజ్వల్ టు 60 కదా ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్. ఏ ఈజ్వల్ టు ఎంత, 45 + బి ఈజ్వల్ టు 60. బి ఈజ్వల్ ఏమవుతుంది, బి వాల్యూ ఎంత, 60లోంచి 45 తీస్తే ఎంత, అర్థమైందా. ఏ వాల్యూ 45, బి వాల్యూ 15. ఈజీ, నోట్ చేయండి. ఓకే, ఎక్సైజ్ 8.2లో లాస్ట్ సమ్ ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్వల్ సైన్ ఏ ప్లస్ సైన్ బి. ట్రూ కాదా, ఎందుకు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. వాడు సింపుల్గా అంటున్నాడు సైన్ ఏ ప్లస్ సైన్. ఇంతకుముందు ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉండేదన్నమాట, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్వల్ టు సైన్ ఆఫ్ ఏ సైన్ ఏ ప్లస్ సైన్ బి, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటారనమాట. అలా అన్నప్పుడు పాత టెక్స్ట్ బుక్లో ఉండేది, ఇప్పుడు సిలబస్ మారిపోయింది కదా, సిబిఎస్ఈ సిలబస్ మారిపోయింది. సింపుల్గా ట్రూ ఆర్ ఫాల్స్లు ఇచ్చాడు అనమాట. ఇది అది ఎలా చేసేవాళ్ళం అంటే ఏ బదులు 1, బి బదులు 1 తీసుకొని ఫార్ములా చేసేవాళ్ళం అనమాట. ఇక జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్సా ట్రూవా, ఫాల్స్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్ అంటున్నాడు. అంటే సైన్ వాల్యూ పెరిగే కొద్దీ థీటా వాల్యూ పెరుగుతుంది అని చెప్తున్నాడు. చూడండి, సైన్ 0 ఉంది, సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60 ఈ వాల్యూలు ఉన్నాయనుకో. సైన్ 0 ఎంత, ఇది 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 అంటే సైన్ వాల్యూ పెరిగే కొద్దీ ఏమవుతుంది, 0 కన్నా 1/2 పెద్దది, 1/2 కన్నా 1/√2 పెద్దది, 1/√2 కన్నా √3/2 పెద్దది, పెరుగుతుంది కదా సైన్ వాల్యూతో పాటు. ఇక్కడ ట్రూ ఆ ఫాల్సా, ఇక్కడ ట్రూ. ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్ అంటున్నాడు. సేమ్ ఇదే క్వశ్చన్ కాస్ థీటాకి అడిగాడు. ఎందుకు ఫాల్స్, రివర్స్లో రాసుకున్నాం మనకి. ఇదే ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ కాస్ 0, కాస్ 30, కాస్ 45, కాస్ 60 ఉందనుకో. కాస్ 0 ఎంత, 1, ఇదంతా √3/2, ఇది 1/2.
0 30 ఇక్కడ పెరుగుతూ వెళ్తుంది, ఇక్కడ తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. నెక్స్ట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా. థీటా బదులు ఏ వాల్యూ పెట్టుకున్నా సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ అవుతుందా? అవ్వదన్నమాట. కేవలం కొన్ని వాల్యూస్ దగ్గరే సైన్ 45 కాస్ 45 ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడే ఈక్వల్ అవుతుంది. అన్ని వాల్యూస్ కావద్దు కదా. కాబట్టి ట్రూ ఆ ఫాల్సా? దీని మీనింగ్ అర్థమైంది. సపోజ్ సైన్ 0 ఉందనుకో, ఇక్కడ కూడా కాస్ 0 కూడా ఈక్వల్ అవ్వాలి. అవుతుందా? అలా ఏదే అవ్వదు. కాబట్టి ఇది కూడా ఇదనే కాదు, మీరు ఏ వాల్యూలు చూసుకోండి, ఏది దేనికి ఈక్వల్ అవ్వదన్నమాట. ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా అంటే థీటా ఏ వాల్యూ వేసినా ఈక్వల్ అవ్వాలంట. మీరు ఏది ఇప్పుడు సైన్ బదులు కాస్ ఇచ్చినా టాన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏది అవ్వదు అనమాట. ప్రతిదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాట్ ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. ఇది నాట్ డిఫైన్డ్. ఇక్కడ నాట్ డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫినిటీ అని. ఓకేనా? ఏ బదులు ఎంత? 0. కాట్ 0 వాల్యూ ఎంత? నాట్ డిఫైన్ అంటే ఇన్ఫినిటీయే కదా. కాబట్టి ట్రూ ఆ ఫాల్సా? నాట్ డిఫైన్ అనే కదా ఇచ్చాడు. కాబట్టి ఇది ట్రూ. అర్థమైందా? ఇది మొత్తం 8.2లో ఉన్న సమ్స్ అన్ని. ఈ రోజు మొత్తం 4 సమ్స్ చెప్పని ఈరోజే చేసేయండి. అండ్ రేపు 8.3 స్టార్ట్ చేస్తాను. దాంట్లోంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది. ఇప్పుడు దాకా చెప్పింది చిన్న చిన్న సమ్స్ అంతే కదా. రేపు నుంచి కొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తాను ట్రిగ్నోమెట్రీలో. ఓకే, నోట్ చేయండి. వీడియో ఎండ్ చేస్తాను.